పానీపూరి. పూరి మీద పూరి లాగిచ్చేస్తుంటే ఎన్ని తిన్నామో కూడా తెలియకుండానే ఉంటాం. చాలామంది ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లో పానీపూరి ఉంటుంది. ఇలా తినే వారందరికీ ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. పానీపూరి తింటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్నట్లు. ప్రాణం మీదకు తీసుకొచ్చే టైఫాయిడ్ రావడానికి ముఖ్య కారణాల్లో పానీపూరి. ఈ మధ్య టైఫాయిడ్ కేసులు పెరిగాయి. దీనికి గల కారణాలను చూస్తే పానీపూరి ముఖ్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు. పానీపూరిని ఓ వ్యాధి అని చెబుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఉపయోగపడే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మలేరియా, డయేరియా, వైరల్ ఫీవర్ వంటి సమస్యలు ప్రస్తుత వాతావరణంలో చాలా కామన్. వీటికి కలుషిత నీరు, ఆహారం, దోమలు ప్రధాన కారణాలు. టైఫాయిడ్ ప్రారంభమైనప్పుడు అధిక జ్వరం, కడుపు నొప్పి, తలనొప్పి, విరోచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. వీటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే లక్షణాలు మరింత ఎక్కువై అలసటగా మారుతుంది. చర్మం రంగు మారుతుంది. రక్తంతో కూడిన వాంతులు, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతుంది. వర్షాకాలంలో సాధారణంగా ఎవరైనా స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. వాటిని చూసి టెంప్ట్ అవుతారు. కానీ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మీ అనారోగ్యాన్ని మీరే తెచ్చుకున్నవారు అవుతారు. అందుకే వాటికి దూరంగా ఉండడం మంచిది. బయట టీ తాగడం, పానీపూరి తినడం చాలా వరకు తగ్గించాలి. తాజా కూరగాయల్లో వండిన వంటను తినడం, శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగడం మంచిది. ఇంట్లోనే వండుకొని తినడం మరీ మంచిది. వంట చేయడానికి ముందు చేతులను శుభ్రంగా కడగాలి. వంట కోసం శుభ్రమైన పాత్రలను వాడాలి. వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటివి తీసుకోవడం మంచిది. ఇంట్లో వారంతా శుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఫుడ్ తినే ముందు టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి చేతులను శుభ్రంగా కడగాలి. బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి చేతులను తప్పక కడగాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటిని కవర్ చేయాలి. మీ ముక్కు, కాళ్లను తాకడం లాంటివి చేయొద్దు. మీరు శుభ్రంగా ఉన్న నీటిని మాత్రమే తాగాలి. నీరు తాగే ముందు మరిగించడం మరవద్దు. బయట వాటర్ బాటిల్ తీసుకెళ్ళినట్లయితే మంచి బ్రాండ్ వాటర్నే తాగడం మంచిది. త్రాగే నీరు మంచిది కాకపోతే అది డయేరియాకి కారణమవుతుందని మరవద్దు. ఋతుపవనాలు అనేవి కొన్ని రోజుల్లో ఉంటాయి. కానీ ఈ సీజన్లో వచ్చే టైఫాయిడ్, కామెర్లు వంటి ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. కలుషితమైన ఆహారం, నీటిలోని బ్యాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధికారక కారకాలు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఈ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు. ఇంట్లో సాయంత్రం పూట దోమలు రాకుండా కిటికీలు, తలుపులు మూసేయడం మంచిది. నిద్రపోయే ముందు, బయటికి వెళ్లే ముందు దోమలు కొట్టకుండా లోషన్ రాయండి. మీ కాళ్ళు, చేతులను కప్పి ఉంచే డ్రెస్సెస్ వేసుకోండి. ఇంట్లో నీరు నిల్వ లేకుండా చేసుకోవాలి. వీటి కారణంగానే దోమలు పెరుగుతాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడండి. ఫ్రెండ్స్, ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను మీకు అందించాం. కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.